హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ విహారీ చూస్తున్నా మా హనుమాన్ మందిర్. జై శ్రీ ఆంజనేయం. గుడి తలుపులు ఓపెన్ చేయబోతున్నా ఫ్రెండ్స్. అంటే లోపలికి ఏం వెళ్ళట్లేదు, ఓన్లీ తలుపులు ఓపెన్ చేసి మీకు లోపల చూపెడుతున్నాం. ఎలాగో మేము ఈ టెంపుల్లో ఎక్కం, మా తరతరాల ఆచారం. మేము కింద నుంచే మొక్కుతాం. సిటీలో అయితే ఎక్కగలుగుతాం, కానీ ఇక్కడైతే విలేజ్లో ఎక్కలేము. మేము మీకు చూపెడుతున్నా అంతే. ఓపెన్ చేద్దాం రండి ఫ్రెండ్స్. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం. మనం కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాం కాబట్టి దేవుడు ఆశీస్సులు మనకు ఉండాలని, మీ ఆశీర్వాదం కూడా మాకు ఉండాలని మొక్కుతూ జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం. చెప్తా అంటే ఇదే మా కినాల్ వాటర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఈ వాటర్ తోటే ఇక్కడ వెనకాల కనిపిస్తున్న పచ్చని పైరు ఉంది కదా, ఇవన్నీ ఈ వాటర్తోనే పండిస్తామన్నమాట. ఇక్కడ చాలా దూరం నుంచి వస్తాయి, ఎక్కడో డ్యామ్ నుంచి వస్తాయి, చాలా లక్షల వాటర్. ఇదే ఫ్రెండ్స్. ఏడు నుంచి వస్తాయి చెప్పు. డ్యామ్ ఎక్కడో వెళ్ళదురా నాకు. ఈ పచ్చని పైరు అంతా ఇక్కడ మేము పంటలు పండించేది మొత్తం ఈ వాటర్తోనే. చాలా స్వచ్ఛమైన వాటరు. మేము కాళ్ళు కొట్టుకోవడానికి, బట్టలు యూజ్ చేయడానికి, స్విమ్మింగ్ చేయడానికి కూడా వాడుతుంటాము. ఇవే చాలా ఎంత క్లీన్గా ఉన్నాయి చూడండి, చూపిస్తాను రండి మీకు. ఎంత క్లీన్గా ఉన్నాయి వాటర్. తర్వాత వీడియోలో రావాలా మనం వచ్చి. మేము బోరింగ్ వచ్చినప్పుడల్లా మనం టైంపాస్ కాకపోతే ఇక్కడ వచ్చి కూర్చుంటుంటాము. ఇదే చెట్టు. మేము 30 సంవత్సరాల నుంచి ఇక్కడనే కూర్చుంటున్నాము. ఇక్కడ మన టైంపాస్ అవుతుంటుంది అనమాట. మన వాళ్ళందరూ చిచ్చడగాళ్ళంతా ఈడ వచ్చి కూర్చొని మీటింగ్ పెట్టుకుంటూ ఉంటారు. ఒక టైంపాస్ లెక్క అనమాట ఇది కూడా. ఇంట్లో వచ్చి బోర్ కూర్చోకుండా ఇక్కడ చెట్టుకు కూడా మంచి కాయలు అయితే అయినాయి ఫ్రెండ్స్. మేడి పండు ఇక చూడండి ఎంత బాగా అయినాయి, చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా. వీటితోటి కర్రీ కూడా వేసుకుంటారంట, నాకు కూడా తెలియదు, నిన్న పటేల్ చెప్తే తెలిసింది. తర్వాత ఇది మేడి పండు చూడు, మేలేమై ఉండంటారు కదా, దీన్ని పొట్టకి చూడొద్దు ఎందుకంటే పురుగులు ఉంటాయి, మనం తినలేము. చాలా అందంగా తయారైంది. ఇంత ఉండే చెట్టు ఫ్రెండ్స్, ఇంత పెద్దగా అయిపోయింది చూడండి. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఎంతో అందంగా ఉంది. చిన్నప్పుడు మేము చిన్నగా ఉండే చెట్టు ఇది. బాదం చెట్టు కూడా చాలా పెద్దగా అయింది చూడండి. మీరు చూసుకుంటే కింద నుంచి పైన వరకు చూడండి ఎంత పెద్దగా అయిపోయింది. అది మేము మొన్న పెట్టాము. ఇది ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అంతే. ఇదైతే పత్తి చెట్టు ఫ్రెండ్స్, నేను అందరు పూజ చేస్తుంటారు. ఇక్కడ గుడి ఇది ఎంట్రన్స్ చూసాము. మనం వెనకాల ఎగ్జిట్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనము ఏమైనా ఫంక్షన్స్ అయినా ఏమైనా ఇక్కడ వెనకాల అనేది చేసుకుంటాం అన్నమాట. వంటలు చేసుకోవడం కానీ అలాగా. గుడి టెంపుల్ వ్యూస్ చూసినట్టయితే చాలా బాగుంటుంది. మీకు చూపిస్తాను రండి. ఇక్కడ చూసుకున్నట్టే మీరు పచ్చని పొలాలు కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది మా గ్రామం అయితే. ఇగో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, ఇక్కడనే మొత్తం మన వంటశాల అనమాట. ఇది వంటశాల. ఏదైనా తల్లి టెంపుల్ కూడా చూపిస్తాను, దీని బ్యాక్ సైడే ఉంది. చాలా మహిమ గల పోచమ్మ తల్లి. మనకు పంటలు పండినా ఏదైనా మన పెళ్ళిళ్ళు అయినా కూడా మనం అనేది ఇక్కడ మేకలు అనేది కూస్తూ ఉంటారు, కోళ్ళు కూస్తుంటారు. చాలా మహిమ గల పోచమ్మ తల్లి, నల్ల పోచమ్మ అంటారు. చాలా బాగుంటుంది. చిన్నదే గుడి, మొన్న ఇంకా మాడిఫై చేశారు దీన్ని. ఇది పత్రి చెట్టు మొన్న పెట్టారు, చాలా బాగుంటుంది. అండ్ ఇదే ఫ్రెండ్స్ గుడి. ఇది నల్ల పోచమ్మ గుడి అంటారు. మన తల్లి ఆశీర్వాదం లేనిదే మనం ఏమి చేయలేము. మన వెనకాల ఉన్న పచ్చని పైరు ఇవన్నీ పండాలంటే మనకు దేవుడు ఆశీర్వాదం అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇవి ఎప్పుడు తరతరాల నుంచి మేము పూజిస్తూ వస్తున్నాము ఆ నల్ల పోచమ్మ గుడి. జై పోచమ్మ తల్లి. ఓకే ఫ్రెండ్స్, ఇది చింత చెట్టు చూడండి. ఇక్కడ చింతకాయలు అయితే అయ్యాయి పోచమ్మ తల్లి దగ్గరే. ఇక్కడ మేము చిన్నప్పుడు ఇక్కడ ఆడుకుంటూ ఉండేవాళ్ళము, ఎందుకంటే ఇక్కడ మేము వంట చేసుకునే వాళ్ళము ఫ్రెండ్స్ అందరం కలిసి. ఏ సండే సెలవులు దొరికినా, ఎప్పుడు ఎండాకాలం సెలవులు దొరికినా ఇక్కడ వచ్చి ఈ చింత చెట్టు, చింత చిగురు కానీ
ఇది ఈ చింతకాయలు కానీ మేము కొట్టుకొని తినేవాళ్ళము, పులుసు అనేది చేసుకునే వాళ్ళం ఫ్రెండ్స్. ఇక్కడనే కింద మేము వండుకునే వాళ్ళము. ఇక్కడ చాలా బాగుంటుంది, చాలా తరతరాలు ఏళ్ళ చరిత్ర ఉంది ఈ చెట్టుకి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడనే మేము చిన్నప్పుడు మీరు కూడా ఆడుకునే ఉంటారు కదా ఫ్రెండ్స్ అందరం కలిసి, ఎట్లయినా సండేలు వచ్చినప్పుడు కానీ అలా ఆడుకునే ఉంటుంటారు కదా. మేము కూడా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. రండి, మీకు మా ఊరు చూపిస్తాను. ఫస్ట్ మా ఊరు బోర్డు దగ్గర నుంచి చూపిస్తాను మీకు. రండి, మా ఊర్లోకి వెళ్ళిపోదాం. మా ఊరి తిరుమలాపూర్ అనే బోర్డు, మా ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం. మన ఊర్లో ఎంటర్ అవుతుంటేనే మనకి బోర్డు అనిపిస్తుంది, తిరుమలాపూర్ విలేజ్ అని. మన ఊర్లో కొత్తగా సర్పంచ్ అయింది, ఇదే స్టార్టింగ్. కొత్తగా పంచాయతీ అయితే అయ్యింది, అంటే అంగన్వాడీని దాన్ని గ్రామ పంచాయతీగా మార్చేస్తున్నాము. చూస్తున్నారు కదా డిస్టర్బెన్స్, రోడ్డు పక్కన ఉన్నాము, డిస్టర్బెన్స్ అయితే చాలా వస్తుంది. మనం గ్రామ పంచాయతీ లోపలికి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్. నేను చిన్నప్పుడు ఆ అంగన్వాడీ నుంచి 5th క్లాస్ వరకు ఇక్కడనే చదువుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ తిరుమలాపూర్ అనే క్యాంప్ ఉంటుంది, అక్కడ పెద్ద స్కూల్ కట్టారు కాబట్టి అందరు పిల్లలు అక్కడ వెళ్ళిపోయారు. ఇక్కడ పిల్లలు ఎవరు లేరు కాబట్టి దీన్ని గ్రామ పంచాయతీగా మార్చేసాము మా ఊర్లో. ఎందుకంటే ప్లేస్ తక్కువ ఉంటుంది కాబట్టి దీన్నే గ్రామ పంచాయతీగా మార్చేశారు. ఇక చిన్నప్పటి నుంచి అయితే మేము ఇక్కడే ఆడుకున్నాము, ఇక్కడ అంతా తిరిగాము చిన్నప్పుడు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వ్యూస్ అనేది. తర్వాత ఇక కొత్తగా మిషన్ భగీరథ మన కేసీఆర్ గారు కట్టించిన ఒక ట్యాంకర్ అనేది, వాటర్ ట్యాంకర్ అనేది కట్టించారు ఆ మినరల్ వాటర్ కోసం. మీరు చూసుకున్నట్టయితే ఎంత బాగుంటుంది.